ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనము. పక్షపాతం చేయకూడదు. దేవుడు పక్షపాతి కాదని ఉంటుంది కదండి. మరి దేవుని బిడ్డలుగా చేయబడిన మనము అనేక సందర్భాలలో పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటాము. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి మన వాళ్ళైతే ఒకలాగా న్యాయం చెప్తాము, బయటివారు అంటే పరాయి వాళ్ళైతే మరొకలాగా న్యాయం చెప్తాము. అదే పక్షపాతం. కానీ అలా చేయకూడదని ప్రభు ఈ దినమున ఈ హెచ్చరిక మాట ద్వారా సెలవిస్తున్నాడు. మీరు రహస్యంగా పక్షపాతం చూపినడల నిశ్చయంగా ఆయన మిమ్మను గద్దించునని ఉంటుంది. యోబు గ్రంథం 13:10 ప్రకారం ఆయన చేత గద్దింపబడతామండి మనమందరం. అంత మాత్రమే కాదు, లేవియాకాండం 24:22లో ఏముంటుందండి? స్వదేశికే కానీ పరదేశికే కానీ మీరు న్యాయం తప్పి పక్షపాతంగా తీర్పు తీర్చకూడదని ఉంటుంది. మీ సొంత వారే కావచ్చు, బయటి వారే కావచ్చు, కానీ పక్షపాతము చేయకూడదని ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్గా దావీదుని తీసుకుంటే అండి, అబ్షాలోము విషయంలో అక్కడ అబ్షాలోము చాలా వరకు తప్పిపోతూ వచ్చినాడు కదండి. అబ్షాలోము అమ్నోనును చంపడం మనకు తెలిసిన విషయమే. ఆ నరహంతకుడుగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, రాజ్య పరిపాలన కూడా జోక్యం చేసుకొని జనులందరికీ మరి కలవరాన్ని సృష్టిస్తూ వచ్చినాడు అబ్షాలోము. ఇక్కడ ఆయన దావీదు తన కుమారుని పట్ల పక్షపాతం చూపించిన వాడిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అది సమూయేలు 2వ గ్రంథము 19వ వచనంలో చూస్తే అక్కడ కనిపిస్తుంది. అబ్షాలోము నా కుమారుడా, అబ్షాలోము నా కుమారుడా, నా కుమారుడని కేకలు వేచి ఏడ్చుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచూ ఏడ్చున్నాడని సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి. అంటే రాజుగా ఉన్న ఈ దావీదు తన కుమారుని మీద ఉన్న ప్రేమతో పక్షపాతం చూపిస్తున్నాడండి. తను చేసిన తప్పు తనకి శిక్ష విధించవలసిందే అని మర్చిపోతున్నాడు. దావీదంతటి వాడే పక్షపాతం చూపిస్తుంటే మనం ఏ పాటి వారమండి? దేవుని హృదయానుసారుడు కదా. ఈ సందర్భంలో చూస్తే అబ్షాలోము పట్ల దావీదుకున్నది పక్షపాతమే కదండి. అక్కడ జనులందరినీ ఏలవలసిన రాజై ఉన్నాడు, కానీ ఇక్కడ పక్షపాతం చూపిస్తున్నాడు. ఆ విధంగా మీరు పక్షపాతం చేయకూడదు. ఒకవేళ మీరు పక్షపాతం చేస్తే మిమ్మల్ని నేను గద్దిస్తాను, మీరు పాపం చేయవారు అవుతారని కూడా చెప్తుందండి వాక్యము. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధలని తీర్చబడి పాపం చేయవారగుదురు అని యాకోబు రాసిన పత్రిక 2:9 ప్రకారము దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనవారైనా బయటవారైనా ఒకవేళ తప్పు చేస్తే తప్పును సరిచేయడానికి ప్రయత్నించాలే కానీ తప్పును కప్పిపుచ్చి పక్షపాతంగా మనము న్యాయం తీర్చేవారిగా ఉండకూడదని ప్రభు ఈ దినమున ఈ హెచ్చరిక మాటతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా సరిచేసుకునే మంచి హృదయాలు మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.